హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ హే దీవెనా అనేది నా యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అనమాట. యాక్చువల్లీ ఇది సండే వ్లాగ్, ఉమెన్స్ డే వ్లాగ్. ఆ రోజు మాకు యాక్చువల్లీ సండే రోజు హాలిడే ఉంటుంది, కానీ ఆ రోజు స్పెషల్ క్యాంపెయిన్ నడిచింది అని మాకు డ్యూటీస్ వేశారు. అది ఎక్కడంటే కొమరం భీం బంజారా హిల్స్ భవన్లో. సో అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడ వెళ్ళాక అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ అలాంటివి పెట్టారు. బట్ నేను వెళ్ళేసరికి నాకు ఓన్లీ ఇడ్లీ మిగిలింది. అట్లా ఉంటుంది మన లక్. అట్లా ఉన్నాక ఏం చేస్తాం మనం తెలివి ఎక్కువ కదా. నేను ఇంట్లో తినేసి వెళ్ళాను, అందుకే నేను అడ్జస్ట్ అయిపోయినా. ఏదేడితే తినేద్దాం కకృతి వాడి తినేసాను. 2 ఇడ్లీలు తినేసి ఒక చాయ్ అంటే పిచ్చి నాకు. పొద్దున్న ఎట్టు తాగుతా, సాయంత్రం పెట్టి తాగుతా, మధ్యాహ్నం పెట్టి తాగుతా. ఎప్పుడు పెట్టినా చాయ్ తాగుతానే ఉంటా. అదేం పిచ్చే నాకు. సో టిఫిన్ అయిపోయాక మరలా వర్క్ ప్లేస్కి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ మన హెల్త్ మినిస్టర్ వాళ్ళు వచ్చేది ఉంది. వాళ్ళు వచ్చే వరకు అన్ని అరేంజ్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. వచ్చారు, చేశారు. 14 years పిల్లలకి వ్యాక్సిన్ వేసేసారు. వ్యాక్సిన్కి లాంచింగ్ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళకి పక్కన హెల్ప్ గ్రూప్ వాళ్ళకి మీటింగ్ జరుగుతుండే అనమాట. సో దానికోసం కూడా వాళ్ళు వచ్చారు. ఇక వాళ్ళకు కూడా మేము హెల్త్ క్యాంప్ చేస్తామన్నమాట. వాళ్ళకి హెల్త్ క్యాంప్ అయిపోయాక బ్లడ్ టెస్ట్లు, జనరల్ చెకప్స్ అవన్నీ అయిపోయాక ఇంకా మళ్ళీ మేము లంచ్కి వెళ్ళిపోయాక అక్కడ చూస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి. మనకి ఎంబటే ఆకలి అవ్వలేదు, ఎందుకంటే మేము పొద్దున్న తినేసానుగా. సరే అని ఇక బగారా రైస్, అన్నం, చికెన్ ఏదో కొంచెం తినేసాము. చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. ఇంకా ఇది తక్కువ, ఇంకా మీద మేము తిన్నాక వచ్చారు చాలామంది క్రౌడ్ వచ్చారనమాట. ఇట్స్ చాలా బాగుంది. నాకు అయితే అంతా చాలా డీసెంట్గా చాలా బాగా అరేంజ్ చేశారు. అన్ని టైం టు టైం పెట్టేశారనమాట. దాన్ని కూడా వీళ్ళందరూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనమాట. వాళ్ళకి ఏదో మీటింగ్ అయింది, దేని గురించో నాకు ఐడియా అయితే లేదు. ఇంకా తను అక్కడ స్టాచ్యూ ఉంది కదండి, ఆయన కొమరం భీం గారు అంట. ఇది వాళ్ళదే బిల్డింగ్. ఆయన తరపున ఇది పెట్టారేమో, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. నేను తప్పు చెప్పదలుచుకోలేదు. సో అయిపోయింది మొత్తం హెల్త్ క్యాంప్ అంతా అయిపోయినాక నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ర్యాపిడో బుక్ చేసుకొని. పొద్దున ఎంత హడావుడిగా వచ్చాను, ఇప్పుడు అంత హడావుడిగా ఇంటికి వెళ్ళిపోవాలని. అండ్ నెక్స్ట్ ఇంటికి వెళ్ళినాక సాయంత్రం అయింది. సాయంత్రం అవుతుంది కదా, ఆబ్వియస్లీ అవ్వదా, అవుతుంది. మనం ఆపిన ఆగమని ఆగదు కదా. సాయంత్రం అయింది. ఇక మా బుడ్డోడిని రోజు ఇంట్లోనే, ఆ ఇల్లు, మా వదిన వాళ్ళ ఇల్లు, మా ఇల్లు. మళ్ళీ దానికి తోడు వాడికి లాస్ట్ మంత్ ఫెబ్రవరి నుంచి ఆడికి ఊరికి హాస్పిటల్ చుట్టే పడుతున్నాడు పాపం, వాడికి హెల్త్ బాగాలేక. సరే పోనీ పాపం పిల్లగాడు ఇక్కడే కదా అని మనం అట్లా తీసుకెళ్ళి ఆడిపిస్తుండే. ఉమెన్స్ డే మేడం కేక్ కటింగ్ ఉంది రండి అని ఇన్వైట్ చేసారు స్టాఫ్ వాళ్ళు. సరే మంచిగా ఉంది కదా ఇదేదో అనేసి పోతే కేక్ కటింగ్ అయితే చేశారు. కానీ మనం కేక్ తినం, మనకు బల్బ్ ఎక్కువ. కేక్ తినము, ఓన్లీ ప్లమ్ కేక్స్, బ్రెడ్లు ఇవే తింటాం. ఇట్లా కూల్ కేక్స్ అస్సలు నచ్చదు ఎందుకో. నీళ్ళు ఉంటుంది, చక్కెర ఉంటుంది, నాకు నచ్చదు. బన్నులకే ఉండాలి. అప్పట్లో ₹2 ఒక రూపాయి ముక్క పింక్ కలర్ క్రీమ్ వేసి ఆ బన్ను ముక్క మీద ఇస్తుండే చూడు. పింక్ కలర్ది వేసి గ్రీన్ కలర్ది చిన్న ఇట్లా ఆకు అట్లా వేసి ఇస్తుండే చూడు. ఆ కేక్ మస్తు ఇష్టం నాకు, స్వీట్ ఉండే అప్పట్లో. ఇక ఆ డే అట్లా గడిచిపోయింది. పోయినాం, తిన్నాం, అయిపోయింది. నెక్స్ట్ డే అనమాట ఇది. నెక్స్ట్ డే మార్నింగ్, ఇది మండే రోజు ఆఫీస్లో. ఆ రోజు ఏముండే మాకు స్పెషల్ డే, శ్రీమాత పునస్కార్ అవార్డ్స్ ఉండే. ఇంకా దానికి రెడీ అయి పోతున్నాం. మధ్యాహ్నం పోతున్నాం అనమాట. మేడం పర్మిషన్ ఇచ్చారు అందరికీ, మేడం కూడా వచ్చారు. ఇక పర్మిషన్ వెళ్ళిపోయి అక్కడ కాసేపు పర్ఫార్మెన్స్ అయ్యాయి, చాలా బాగా. రిట్లరీ అవి చాలా బాగున్నాయి. బ్లైండ్ పీపుల్ పాడడం, వాళ్ళ జోష్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళని చూసి కొంచెం బాధ వేసింది, కానీ తర్వాత హ్యాపీ అనిపించింది. గాడ్ ఎంత మంచి టాలెంట్ ఇచ్చారు వాళ్ళకి అని. నేను అవార్డు తీసేసుకొని కాసేపు ఉండేసి ఇక మళ్ళీ రిటర్న్ ప్రయాణం మరో అదొక దారుణం. రవీంద్ర భారతి ఎక్కడో ఫస్ట్ టైం వచ్చినాము. సో ఇక ఎస్ఆర్నగర్ నుంచి మా హస్బెండ్ ర్యాపిడో బుక్ చేసామని ఇంటికి వచ్చేసినాం. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్.